వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. ప్రస్తుతం దేశం మొత్తం కూడా మహారాష్ట్ర వైపు చూస్తూ ఉంది. అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? బికాస్ వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ ఈజ్ మహారాష్ట్ర ఎన్నికలే దీనికి కారణం. అయితే మహారాష్ట్ర ఎన్నికలంటే దేశవ్యాప్తంగా ఎందుకంత క్రేజ్? బికాస్ దేశ ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటంలో మహారాష్ట్రదే మొదటి స్థానం. అయితే మహారాష్ట్ర నుంచే రాజకీయం స్టార్ట్ అవుతుంది, అలాగే మహారాష్ట్ర నుంచే ఆర్థిక వ్యవస్థ కూడా స్టార్ట్ అవుతుందంటే గణాంకాలు అవే చెప్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందరి వైపు మహారాష్ట్ర వైపే ఉంది, ఎవరు అధికారంలోకి వస్తారు అని చెప్పి. బీజేపీ కూటమి అధికారంలో వచ్చినప్పటికీ స్పష్టమైన రిజల్ట్ మనకు రాలేదని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఎవరికి వాళ్ళు పావులు కదుపుతూ అధికారాన్ని చేపట్టాలన్నట్టుగా హోరాహోరీ ప్రయత్నం సాగుతుంది మహారాష్ట్రలో. రీసెంట్గా తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి ఎన్నికల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఆ వార్తలు మనం చూసాం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మెజారిటీ పార్ట్ యుద్ధాన్ని అయితే ప్రకటించినట్టుగానే తెలుస్తుంది. హోరాహోరీ సాగుతుంది ఎలక్షన్స్. సో ఎలా ఉండబోతాయి ఏంటి అక్కడ జరిగిన సమాచారం కోసం లైన్లో తేజ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. బికాస్ ఎగ్జిట్ పోల్స్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఎగ్జిట్ పోల్స్ ద్వారానే మనకి ఆల్మోస్ట్ రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. అయితే బీజేపీ కూటమికి లేకపోతే కాంగ్రెస్ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి, లేకపోతే ఎంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తేజ. అయితే ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపు చూస్తుంది, బికాస్ దానికి కారణం మహారాష్ట్రలో ఎన్నికలు. అసలు అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఏ ఏ పార్టీలు నాయకులు ఎలా పావులు కదుపుతున్నారు, ఏంటి విషయం? సో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మహారాష్ట్ర. అంటే దేశ రాజకీయాలను అది తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు కూడా చాలా సార్లు చెప్పారు. సో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సో ఇక అక్కడ ఏది గెలుస్తుంది ఏది గెలవదు అనే విషయాలు మాట్లాడడానికి వస్తే అక్కడ ఎగ్జిట్ ఫలితాలు అంటే ఇప్పుడు చాలా మంది కూడా చాలా రకాలుగా చెప్పారు వాళ్ళ సర్వే ప్రకారం. ఇప్పుడు చాణక్య సర్వే వచ్చేసి బీజేపీకి అక్కడ బీజేపీ కూటమి 152 నుంచి 160 స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాంగ్రెస్ వచ్చేసి 132 నుంచి 138. ఇప్పుడు ప్రెసెంట్ ఉద్ధవ్ ఠాక్రే గారు కాంగ్రెస్ లోనే ఉన్నారా? నెక్స్ట్ పీపుల్ పర్స్ సర్వే మహాయుతి 175 నుంచి 195 స్థానాలు, బీజేపీ వైపు 2 నుంచి 120 సీట్లు. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 42 నుంచి 61 సీట్లు. ఎన్సిపి అజిత్ పవార్ వర్గం 14 నుంచి 20 సీట్లు. అయితే అత్యధికంగా ఎవరికి వస్తాయన్నట్టుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అంటే ఇప్పటిలాగానే మళ్ళీ బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. రైట్. అంటే గతంలో వాళ్ళు తీసుకున్న సర్వేలు కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్. మహావికాస్ ఆఘాడి 145 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 44 స్థానాలు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి 21 నుంచి 36. ఇంకా రిపబ్లిక్ సర్వే వచ్చేసి బీజేపీ కూటమి 130 నుంచి 157 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 126 నుంచి 146 స్థానాలు. ఏబీపీ వార్తాపత్రిక వాళ్ళది 150 నుంచి 170, బీజేపీ కూటమి, కాంగ్రెస్ కేమో 110 నుంచి 130. రైట్. ఎట్టి చూసుకున్న బీజేపీ హవానే సాగుతుందా? అన్ని వార్తాపత్రికలు అన్ని సర్వేలు ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ కి కోసం ఎవరైతే సర్వే పార్టీస్ ఉన్నాయో సర్వేలు చేయడానికి ఉంటాయి కదా కొన్ని కంపెనీస్, అన్ని కూడా ఈసారి బీజేపీ 99% బీజేపీ వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఈసారి కూడా మహారాష్ట్రలో ఖచ్చితంగా బీజేపీ వచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ తేజ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ ఎన్నున్నా కూడా బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో తీసుకున్న నిర్ణయాలు లేకపోతే బీజేపీ పైన పెట్టినటువంటి విశ్వాసమే దానికి కారణమా లేకపోతే ఏంటి అనేది చూడాలి. కానీ ఎగ్జిట్ పోల్స్
మనకి వచ్చాయి అంటే ఆల్మోస్ట్ మన చేతిలో రిజల్ట్ ఉన్నట్టే. ఇలా ఎగ్జిట్ పోల్ చూసుకుంటే బీజేపీకి ఎక్కువ సీట్స్ వస్తాయన్నట్టుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అలాగే పబ్లిక్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. మేబీ ప్రధానమంత్రిగా దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి మోదీ గారు, అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అప్పట్లో ఇచ్చినటువంటి హామీలు దీనికి కారణమా అంటే చూడాలి. సో ఈ ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చారు, సో దాని ప్రకారంగా కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే చేస్తూ ఉంటుంది. సో ఈ సర్వేల్లో మెజారిటీ బీజేపీకే ఉన్నట్టుగా ఉంటుంది. అయితే కాంగ్రెస్ కూడా హోరాహోరీ సాగిస్తూనే ఉంది. అవి కూడా 100 సీట్లకు పైగానే వస్తాయన్నట్టుగా కూడా మనకు తెలుస్తున్న వార్త. సో చూద్దాం. సో ఎన్నికల వేడి తర్వాత ఎవరు సీట్ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తారు, లేకపోతే ఎవరు సీట్ని అధిరోహిస్తారో కొన్ని రోజుల్లోనే తెలబోతుంది. స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.